ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న తండ్రి, మేము ఈ యొక్క ప్రకటనను ధ్యానిస్తుండగా దేవా నీ కృప అర్థం చేసుకున్నటకు మాకు అవసరమైనది. తండ్రి, నువ్వు మాట్లాడుము. నేను బోధించుటకు నాకు తగిన అనుభవమును, జ్ఞానమును, ఆత్మ సహాయాన్ని ముఖ్యంగా చేయి. ప్రజలు అంత్య దినములో ఉంటుండగా సిద్ధపడటానికి ఈ వర్తమానంలో మనుషుల్ని పురికొల్పాలి. ఆస్తులు, అంతస్తులు, పట్టింపులు, మర్యాదలు వీటన్నిటితో మనుషులు చచ్చిపోయి దేవుని చిత్తం చేయలేకున్నారు. ఎప్పుడైనా కళ్ళు తెరవగలుగుటకు సహాయం చేసి ఇంత భయంకరమైన చివరి దినముల్లో మేము ప్రయాణం చేస్తూ చేయవలసిన పనులు మాకు బోధించు. క్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఇప్పుడు ప్రకటన గ్రంథము 4వ అధ్యాయానికి మనం వచ్చున్నాము. 4వ అధ్యాయం అంతా ఏమి సూచిస్తుందంటే, శిష్యుడైన యోహాను యొక్క రెండవ దర్శనము. మొదటి దర్శనము 7 సంఘముల గురించి ఉంది. రెండవ దర్శనము ఇప్పుడు యోహాను చూసినటువంటిది. ఇక్కడ దేవుని సింహాసనము గురించి పూర్తిగా చెప్పబడింది. కంటిన్యూయస్‌గా దేవుని సింహాసనం గురించి ఇక్కడ ప్రస్తావించబడుతూ, తరువాత ఈ ప్రకటన 4వ అధ్యాయంలో చూసుకోవాల్సిందేంటంటే, పైకి ఎక్కి రమ్ము, ఇక్కడికి ఎక్కి రమ్ము అని దూత పిలిచినప్పుడు, యేసుప్రభు పిలిచినప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే, ఇది సంఘం ఎత్తబడడానికి సూచన. యోహాను భూలోకంలో నుండి పరలోకానికి పిలువబడ్డాడు కాబట్టి అని. కానీ అది కాదు. అది తప్పు. ఎందుకంటే మరలా యోహాను గురించి 10, 11 అధ్యాయాలు భూమి మీద ఉన్నట్టుగా ఉంది. కాబట్టి యోహాను 4లో చెప్పినట్టుగా యోహాను రాప్చర్ అవ్వలేదు. ఎత్తబడిన సంఘానికి సూచనగా లేడు. అది రాంగ్ అజంప్షన్. తర్వాత ఈ యొక్క 4వ అధ్యాయం నుండి 19 వరకు ఇక చర్చ్ అన్న మాట వినపడదు. సంఘము అన్న మాట వినపడదు. ఎందుకంటే సంఘము 3వ అధ్యాయం లోపలే ఎత్తబడింది అని మెజారిటీ ప్రజల యొక్క, స్కాలర్స్ యొక్క అభిప్రాయం కాబట్టి, సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమలుంటాయి. కాబట్టి ఈ శ్రమల కాలంలో సంఘం ఉండదు. అందుకే సంఘం యొక్క పేరు 4-19 అధ్యాయాల్లో ప్రస్తావించబడలేదు అని చెప్పబడుతుంది. 20 అధ్యాయం ప్రకటనకొచ్చేసరికి మళ్ళా 1000 ఏండ్ల పరిపాలన గురించి చెప్తుంది కాబట్టి, అప్పుడు 1000 ఏండ్ల పరిపాలనలో ఎత్తబడినటువంటి వారు, పునరుద్ధానులైనటువంటి వారు ఆల్రెడీ సంఘం ఎత్తబడినప్పుడు వచ్చినటువంటి విశ్వాసులంతా కలుసుకుంటారు కాబట్టి, అక్కడ మెన్షన్ చేయబడుతుంది అన్నాడు. సరే, ఇప్పుడు 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరచెదను అనెను. పరలోకం తెరవబడుట అన్నటువంటిది లూకా సువార్త 3:21లో కూడా ఉంటుంది. లూకా 3:21లో ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేస్తుండగా ఆకాశం తెరవబడి హెవెన్స్ వర్ ఓపెన్డ్ అని. అపోస్తల కార్యం 10వ అధ్యాయము 9, 11లో కూడా 11వ వచనం చూస్తున్నాం. పేతురు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశం తెరవబడుటయు, 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి వచ్చుటయు చూసెను. అయితే కొంతమంది అభిప్రాయం ఏమిటంటే, అక్షరార్థకంగా పరలోకంలో డోర్ తెరిచారు అని అంటారు. కాదు. ఇక్కడ అర్థం ఎందుకంటే యేసుక్రీస్తు బాప్తిసం అప్పుడు స్టెఫెను హతసాక్షి అయినప్పుడు అక్కడ చెప్పబడింది. అదొక అదృశ్యంగా చెప్పబడింది. అయితే ఇక్కడ పరలోకం తెరవబడ్డం అన్నటువంటి దాన్ని అంటే కొన్ని కొత్త విషయాలు తెలుసుకునే విషయంలో సాదృశ్యంగా ఉంది అన్నటువంటిది గిల్ అభిప్రాయం. సరే, వారి అభిప్రాయం ఏదైనప్పటికీ కూడాను, ఇలాంటి ప్రకటన గ్రంథమునకున్న పెద్ద చిక్కేమిటంటే, చాలామంది
తమ అభిప్రాయాలు వెలిబుచ్చి ఇదే అని చెప్పలేదు. ఇదే ఒపీనియన్, నా ఒపీనియన్ అంటారు. ఖచ్చితంగా ఇదే అని ఎవడు చెప్పలేరు. చెప్పలేరు, చెప్పలేదు కూడాను. ఎందుకంటే కొన్నిసార్లు అక్షరార్థం కనిపిస్తది. కొన్నిసార్లు సింబాలిక్ ఉంటది. అంటే దాన్ని పోలి ఉన్నట్టుగా ఉంటుంది. అంటే వాస్తవానికి దగ్గర ఉన్నట్టుగా పోలికున్నట్టుగా చెప్తారు. కొన్ని వాస్తవాలు ఇప్పుడు వెయ్యేండ్ల పరిపాలన ఉంది. వెయ్యేండ్ల పరిపాలనలో గూడా భూమి మీద వెయ్యేండ్ల పరిపాలన గూడా అది అక్షరార్థకంగా తీసుకోవాలా? లేకంటే దేనికైనా సాదృశ్యంగా, అలంకారంగా సాదృశ్యంగా తీసుకోవాలని డిబేట్స్ గూడా ఉన్నాయి. కాబట్టి ప్రకటన గ్రంథం అంతా చాలామంది ఇలాగ ఒపీనియన్స్ చెప్తూ కొన్నిసార్లు లిటరల్ అంటారు. కొన్నిసార్లు సింబాలిక్ అంటారు. ఏది అయినప్పటికీ కూడాను యోహానుకు ప్రత్యక్షత ఇవ్వబడింది. అది మాత్రం చూసుకుందాం. 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నే 17వ వచనం మరలా. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన ఇది ప్రకటన 1వ అధ్యాయం చదువుతున్నాను. ఎందుకంటే ఒక స్వరము 4వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే మొదటి వచనం నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడక వింటిని అన్నది. ఈ బూరధ్వని లాంటి స్వరం ఎవరిది అని చూసినట్టయితే ప్రకటన 1వ అధ్యాయంలో ఉంటుంది. 10వ వచనం చదువుతున్నా. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము 17 నేను ఆయనను చూడగానే చచ్చినవని వలె ఆయన పాదం యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా అన్నాడు, భయపడకు నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణం యొక్కయు, పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. ఎందుకు ఈ ఒకటో అధ్యాయం చూస్తున్నానంటే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఒక స్వరము ఇక్కడికి ఎక్కి రమ్మని చెప్పినప్పుడు, ఆ స్వరం ఎవరిది అని తెలుసుకోవాలంటే, ఒకటవ అధ్యాయంకి వెళ్ళాలి. ఆ స్వరం యేసుక్రీస్తుది. ఎందుకు యేసుక్రీస్తుది ఆ స్వరం అంటున్నాను? ప్రకటన 1:18లో నేను మొదటివాడను, కడపటివాడను అన్నాడు. మృతుడనైతిని గాని జీవించును అన్నాడు. యేసుక్రీస్తే కదా భూలోకానికొచ్చి మృతి చెంది తిరిగి లేచాడు. కాబట్టి ఒకటవ అధ్యాయంలో యేసుప్రభువే పిలిచింది జాన్‌ని. 4వ అధ్యాయంలో కూడా పైకి రమ్మని పిలిచింది యేసుక్రీస్తే. ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను అంటాడనమాట. యేసుప్రభు అంటాడు ఇక మీదట అంటే 7 సంఘముల గురించి వివరణ అయిపోయిన తర్వాత రెండవ దర్శనంలో ఇక జరగబోయేటువంటిది ఏమిటి అన్నటువంటిది. ఆయన స్వరము పూర్వస్వరం మొదలైందంటే క్లియర్‌గా స్పష్టంగా ఉంది. గంభీరంగా ఉంది అన్నదానికి సూచనగా ఆ పదము యోహాను వాడాడు. రెండో భాగం చూసుకుందాం. 4వ అధ్యాయము 2-6 వరకు చూసినట్టయితే. ప్రకటన 4, 2-6 వరకు. వెంటనే నేను ఆత్మ వశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆత్మ వశుడనైతిని వాస్ టేకెన్ అప్ ఇన్ ద స్పిరిట్. ఆత్మ ఆయన శరీరమును విడిచి పరలోకానికి వెళ్ళింది. కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో కూడా పౌలు నేను మూడవ ఆకాశంలోకి ఎక్కిపోతిని అంటాడు. శరీరంతో వెళుతునో లేదో నాకు తెలీదు. అక్కడ మాటలు నేను విన్నాను. ఇలాగ పౌలు మాట్లాడతాడు. అంటే ఆత్మ ఆ విధంగా సంచరించటం అన్నటువంటిది సాధ్యమే అన్నటువంటిది ఉంది. దాని విషయాల్లో కొన్ని నేను చెప్పను గాని అది కొద్దిగా వివాదాస్పదమైంది. ఎందుకంటే ఎలీషా గెహజీతో ఏమన్నాడంటే, "నీవు ఆ కుష్ఠరోగి అయినటువంటి స్వస్థపడినటువంటి నయమాను దగ్గర ఉన్నప్పుడు నేను నీతో రాలేదా?" అంటాడు. అంటే ఎలీషా ప్రెజెన్స్ అక్కడ ఉందని. కాబట్టి కొంత భక్తులు గూడా కొంతమంది ఈ అనుభవం అంటారు గానీ, సరే మనకొద్దు అది వివాదాస్పదమైంది. మనకు అనుభవంలో లేనివి గాబట్టి, నేను ఆత్మవశుడైతిని. ఐ వాస్ టేకెన్ అప్ ఇన్ ద స్పిరిట్ అని ఉంటది ఇంగ్లీష్. మరి ఆ బాడీ ఎక్కడుందో నాకు అర్థం కాలేదు. ఎతికితే కూడా నాకు కనిపించలేదు. ఇంకా డీప్‌గా చదవాల్సిందేమో. బాడీ అక్కడే ఉండిపోయింది. ఆ పద్మాసు దీపంలో. అలా వదిలేసి అతని ఆత్మ పరలోక దర్శనార్థం వెళ్ళిందా అని. ఇక్కడ పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. ఆ సింహాసనమందు ఒకడు ఆసీనుడైనను. పరలోక దర్శనం ఆయనకు వెంటనే ఫస్ట్ యోహాను చూసి దేవుడు ఆసనం. చాలా గంభీరమైనటువంటి. చాలామంది మేము పరలోకానికి ఎక్కిపోతిమి. 21 దినములు పరలోకంలో ఉంటిమి. పిచ్చి పిచ్చివన్నీ యూట్యూబ్‌లోనే పుస్తకం గూడా ఉంది. ఐ సా ద హెవెన్ అని. వాళ్ళు ఏం జూసింటారు? ఇక్కడ యోహాను ఏం జూసాడు?
పరలోకానికి వెళ్తేనే సింహాసనము, ఆ సింహాసనం యందు ఆసీనుడైనటువంటి యేసు ప్రభు. ది కరెక్ట్ పిక్చర్ ఆఫ్ హెవెన్. దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు అన్నది మనకు ఆదరణ కలిగించేటువంటి విషయం. అంటే సమస్తం ఆయన అధికారంలో ఉన్నది. సంఘం ఆయన అధికారంలో కింద ఉన్నది. లోకం ఆయన అధికారం కిందది ఉన్నది. ఆయన అనుమతించినప్పుడే కొన్ని విషయాలు జరుగుతాయి. క్రైస్తవులు ఊరికే అన్ని విషయాలు మనం భయపడుతుంటాం, బాధపడుతుంటాం. రోగాలొచ్చినప్పుడు తప్పదు. బాధ, భయం అన్నీ ఉంటది. కానీ ఒకటే దేవుడు అనుమతించకపోతే నాకు ఏమీ కాదు. అలాగని ప్రార్థన చేయకుండా ఉండడానికి కూడా వీల్లేదు. ప్రార్థన చేస్తుండవచ్చు. ప్రభువా నీ చిత్తమైతే స్వస్థపడు. లేదా ఈ వ్యాధిని భరించే శక్తి ఇవ్వు. ఇలా చేసినప్పుడు మాత్రమే దేవుని చిత్తాన్ని కనుగొని, మిగిలిన సమయాన్ని కరెక్ట్‌గా నువ్వు వాడుకొనగలవు. లేదంటే నీ జీవితకాలం దుఃఖంతో ఎందుకు చాలామంది రోగములొచ్చినప్పుడు, శ్రమలో సంతోషించలేరంటే కారణం, రోగములకు ముందు లోతైన భక్తి లేకపోవటాన్ని బట్టి, రోగములొచ్చినప్పుడు వాళ్ళు దాన్ని తట్టుకొనగలిగిన శక్తి కలిగిన వారుగా ఉంటారు. మరణమునకు భయపడతారు. సహజమే కాదనను. అందుకే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో బాల్య దినములందే అంటున్నాడు. అన్నీ బాగున్నప్పుడే భక్తి నేర్చుకో. వృద్ధాప్యం వచ్చే లోపల భక్తిలో నువ్వు మెచ్యూర్ అవుతావు. పరిణితి చెందుతావు. కాబట్టి ప్రతి విషయాన్ని గూడా నిత్యత్వ వెలుగులో వివేచించి సంతోషంగా ఉండగలవు. తనుక్కొనకుండా, గొనుక్కొనకుండా, బాధపడకుండా, కృంగిపోకుండా, టైం వేస్ట్ చేసి ఒక మూలన పడిపోకుండా నిలబడగలవు. విధేయత చాలా ముఖ్యం పరిస్థితులను జయించటానికి. కాబట్టి వివరణ ఉంది. పరలోకం ఎలాగుంది అని. పరలోకంలో సింహాసనం ఉంది. ఆ సింహాసనంలో ఉన్నటువంటి వాడు దేవుడు ఎలాగున్నాడు? మూడో వచనం ఎలాగున్నాడని వివరిస్తున్నాడు. ఇంద్రధనస్సు అంటాడు. మరి ఈ యొక్క సింహాసనం అంటే ఏంటో చూసుకుందాం. దేనికి గుర్తు? అధికారానికి గుర్తు సింహాసనం. పరిపాలనకు గుర్తు. సింహాసనం మీద ఒకడున్నాడు ఆసీనుడై ఉన్నాడు. అంటే దేవుడు. మనల్ని నడిపించువాడు. ఇక్కడ మూడవ వచనంలో ఇంద్రధనస్సు సింహాసనం ఆవరించుండెను. ఆదికాండం 9వ అధ్యాయము 13వ వచనం. ఆదికాండం 9, 13. మేఘంలో నా ధనస్సును ఉంచితిని. అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. ఇంద్రధనస్సు ఎప్పుడొచ్చింది? నోవా కాలంలో. దేవుడు ప్రళయం ద్వారా సమస్తాన్ని నాశనం చేసిన తర్వాత మళ్ళా ఒక నిబంధన చేసుకుంటున్నాడు. ఇక మీదట ఇలా జరగదు. ఆయన విశ్వాస్యతకు, ఆయన వాక్యానికి, ఆయన వాగ్దానానికి అది గుర్తుగా నోవాహుతో చేసిన నిబంధన ఇంద్రధనస్సు. అంటే ఇక్కడ కూడా ఇంద్రధనస్సు ఉందంటే ఫెయిత్‌ఫుల్‌నెస్ దేవుడి నమ్మకత్వానికి రుజువుగా ఉంది. తర్వాత 4వ వచనం. 4వ అధ్యాయము 4వ వచనం. సింహాసనం చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకొన్న వారై కూర్చుండిరి. 24 ఎల్డర్స్. ఇది కొంచెం వివాదాస్పదమైనటువంటి విషయం. ఆ 24 పెద్దలు ఎవరు? పాత నిబంధనలోనే 12 గోత్రములు యాకోబు కుమారులుంటారు. 12 గోత్రములకు చెందినవారు. నూతన నిబంధనలో 12 మంది శిష్యులా అని కొంతమంది. కొంతమంది వారు దేవదూతలా అని. ఇంకా కొంతమంది ఏమంటారు, ఎక్కువ మంది ఏమంటారంటే, సంఘము అప్పటికే విమోచించబడింది. అంటే ఎత్తబడింది. కాబట్టి ఆయనకు నమ్మకంగా ఉన్నటువంటి వారిలో ఉన్నటువంటి 24 మంది అంటారు. ఇంకా కొంతమంది ఏమంటారంటే, ఊరికే ఆ సంఖ్య అలాగా చెప్పబడింది అని అంటారు. అసలు భిన్నాభిప్రాయాలున్నాయి. నేను 2 అభిప్రాయాల వైపు నాకనిపిస్తుంది. నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది, 12 మంది అపోస్తలులు, 12 మంది యాకోబు గోత్రం వారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆహ్, కొరింథీ పత్రికలో గూడా చెప్తాడు. శిష్యులతోనే అంటాడు యేసుప్రభు సువార్తలో. మీరు నాతో పాటు సింహాసనం మీద ఇంకొక అభిప్రాయం గూడా అటువైపు గూడా మొగ్గు చూపుతున్నాను నేను. ఏదంటే సంఘం విమోచించబడింది కాబట్టి దాంట్లోంచి ఒక 24 మందిని ఉండొచ్చు. ఏదైనప్పటికి కూడా సంఖ్యను మనం వదిలేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ
వీరు 24 మంది విమోచించబడిన వారు అని మనం అంటున్నాం. బాగా వినండి, కొద్దిగా ట్రిక్కీగా ఉంటదిక్కడ. మీకు ప్రకటన గ్రంథం లోపలికి వెళ్ళే కొద్దీ అర్థమవుతది. 2 రకములుగా ఉన్నాయి విమోచన. అంటే మొదట సంఘం ఎత్తబడినప్పుడు విశ్వాసులంతా ఈ పాప శరీరం నుంచి పూర్తిగా విమోచించబడి, అంటే విడుదల పొంది పరలోక శరీరం ధరించుకుంటారు రాప్చర్‌లో. ప్రకటన గ్రంథం 20 అధ్యాయంలో ఇశ్రాయేలీయులు శ్రమలలో హతసాక్షులైన వారు గూడా విమోచించబడతారు. కాబట్టి ఇక్కడ డౌట్ ఏమొస్తుందంటే, ఈ విమోచించబడిన వారు సంఘం ఎత్తబడిన సంఘానికి సంబంధించిన వారా? ఇశ్రాయేలుకి సంబంధించిన వారా అంటారు. వీరు సంఘమునకు సంబంధించిన వారు మాత్రమే. ఇశ్రాయేలుకి సంబంధించిన వారు కాదు. ఏమిటి ఇశ్రాయేల్ వారికి సంబంధించింది? ప్రకటన 20 అధ్యాయం చూడండి, లేకుంటే అర్థం కాదు. ప్రకటన 20 అధ్యాయము 4, 5, 6 వచనములు. అంతటి సింహాసనములను చూచితిని. వాటి మీద ఆసీనులై ఉండువారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను, దాని ప్రతిమకైనను నమస్కారం చేయక, తమ నొసళ్ళ యందు కానీ, చేతుల యందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం, దేవుని వాక్యం నిమిత్తం శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానం. బాగా వినండి. ఇదియే మొదటి పునరుద్ధానం. 20 అధ్యాయమునకు వెళ్ళిన తర్వాత దీని గురించి వివరణ ఇస్తాను. 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులను, పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని, క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేయుదురు. ఇక్కడ 4వ అధ్యాయంలో విమోచించబడిన వారు ఎవరంటే, సంఘ యుగమునకు సంబంధించిన వారు. సంఘం ఎత్తబడినప్పుడు వచ్చినటువంటి వారు. ఇశ్రాయేలు నుంచి వచ్చిన వారు కాదు అంటారు. ఎందుకు అంటే, ఎందుకు ఇశ్రాయేలా, సంఘం అని అంటున్నామంటే, ఇద్దరు 2 గ్రూప్స్ విమోచించబడ్డారు. కాబట్టి ఇశ్రాయేల్‌ని కూడా లెక్కలోకి తీసుకున్నాం. ఇశ్రాయేలీయులు విమోచించబడినదెప్పుడు? 7 శ్రమల దినములలో అయిన తర్వాత. కాబట్టి ఇది సంఘానికి సంబంధించినటువంటి వారే 24 పెద్దలు అన్నది గుర్తు. మొదటి పునరుద్ధానం ఏమిటి? అదని తర్వాత జూసుకుందాం. 5వ వచనం. 4వ అధ్యాయం 5వ వచనం. ఆ సింహాసనంలో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. ఏమిటి ఈ 7 స్పిరిట్స్? 2 అర్థాలున్నాయి. కొంతమంది ఏమంటారంటే, యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ యొక్క ఆహ్, పరిచర్యలు 7 రకములుగా ఉన్నాయి. సెవెన్ ఫోల్డ్ మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ పరిశుద్ధాత్మ అంటే ఎలాగుంటాడు? ఏం చేస్తాడనేది అక్కడ చెప్పబడింది. రెండవ అర్థం ఏమిట్రా అంటే, పరిశుద్ధాత్మనే పోలి చూపడం. 7 సంపూర్ణ సంఖ్య. కాబట్టి అది పరిశుద్ధాత్మ. 7 కాదు, హోలీ స్పిరిట్ అని చెప్పబడింది. అందుకే చెప్పాను. ప్రకటన గ్రంథం ఇలాగా అటొక అభిప్రాయము, ఇటొక అభిప్రాయము ఉంటూ ఉంది. నేను కనుక్కున్నదే కరెక్టు అనడానికి కూడా లేదు. యాక్చువల్‌గా మనము జకర్యా గ్రంథంలో చూసినట్టే, జకర్యా ఆహ్, 4వ అధ్యాయంలో చూసినట్టయితే దీపస్తంభం గూడా 7 ఉంటది. ఇశ్రాయేల్ వాళ్ళొక గుర్తుకంటారు. మెనోరా అంటారు దాన్ని. 7 ఆహ్, లాంప్స్ ఉంటాయి. లాంప్ స్టాండ్స్ ఉంటాయి. అది గూడా పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నది. అంటే వివరణగా ఉన్నదనమాట. కాబట్టి పరిశుద్ధాత్మనే అని తీసుకుందాం మనం. 7 ఆత్మలంటే పరిశుద్ధాత్మనే అని తీసుకుందాం. 4వ అధ్యాయం 7, 8, 9 వచనములు. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖం వంటి ముఖం కలది. నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను, రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత, వర్తమాన, భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు, దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఆ సింహాసనం నందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించిన వానికి మహిమయు, ఘనతయు, కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక అని ఆ జీవులు కీర్తించుండగా. ఎవరు ఈ యొక్క 4 జీవులు? ఇక్కడ కెరూబులు, సెరాపులు, ఇక్కడ మళ్ళా ఈ యొక్క డిఫరెన్స్ ఒస్తది.
అభిప్రాయం ఏమిటంటే ఇవి కెరూబులు అంటారు. ఈ కెరూబుల్ని మామూలుగా ప్రకటన గ్రంథం పాత నిబంధనలో ఎక్కువ గూడా దేవుని సన్నిధిలో ఉంటూ శక్తికి, పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉన్నాయి అని అంటాడు. తరచుగా అంటాడు. అయితే యోహాను ప్రకటన గ్రంథంలో చూసినటువంటి ఈ జీవులకు యెహెజ్కేల్‌లో గూడా ఉంటది. ఒకటో అధ్యాయంలో ఇక్కడ చూసినట్టయితే. వాటికి కొద్దిగా తేడా ఉంది అని చెప్తున్నాను. అంటే 2 ఒకటి కాదు. అయితే 2 కూడా పర సంబంధమైన వాటి గురించే మాట్లాడుతున్నాయని. కాబట్టి ఈ 4 జీవులు ఏమిటని చూసినట్టయితే క్రైస్తవ సాంప్రదాయం ఏం చెప్తుందంటే ఈ 4 జీవులను 4 సువార్తలకు పోలి చూపుతుందన్నమాట. ఏమిటి అంటే సింహం వంటిది అని మొదటి సింహం అంటే మార్కు సువార్తను చెప్తుంది. మార్కు సువార్తలో పోల్చి చూస్తుంది. రెండవది ఏం చేస్తుంది దూడ వంటిదంటే లూకా సువార్త పోల్చి చూస్తుంది. మూడవది ఏమిట మూడవది ఏమిటంటే పక్షిరాజు యోహాను సువార్తకు సూచన. తర్వాత మత్తయి సువార్తకు ఏం సూచన ఉంది? మనుషుడు అని చెప్తుంది. పక్షిరాజు అంటే వేగం గలది. దూడ అంటే దీనంగా ఉన్నట్టు పరిచయం చేసే లక్షణం కలిగింది. లయన్ అంటే బలము, అధికారానికి మనుషుడు దేవుని జ్ఞానమునకు సూచనగా చెప్తారనమాట. కాబట్టి 4 జీవులు యొక్క వివరణ ఇది. ఇక్కడ కెరూబులు, సెరాపులు అని మనం చూస్తుంటాం గదా! దాదాపు 2 రకాల పరిచయాలుంటాయి. ఈ యొక్క కెరూబులు, తర్వాత సెరాపులు గూడా దాదాపుగా ఒకే పోలికున్నట్టుగా ఉంటాయి. కెరూబుల మాదిరే సెరాపులు కూడా దేవుని పరిచర్య చేస్తూ ఉంటాయి. వారికి గూడా రెక్కలున్నాయి. అవి తమ ముఖమును కప్పుకుంటాయి. 2 రెక్కలతో తమ యొక్క కాళ్ళను కప్పుకుంటాయి. కాబట్టి 2 పరలోక జీవులే. 2 దేవుని సముఖంలో ఉండేటివే కెరూబులు, సెరాపులు. ఆదికాండంలో చూసినట్టయితే ఇక ఎవరు ప్రవేశించకుండా ఆహ్, కెరూబులను దేవుడు కాపలాగా పెడతాడు. అంటే అవి వారియర్ టైప్ అని గూడా మనం కనిపిస్తుంది. అంటే రక్షణ కాపుదల ఇచ్చేటువంటివి, కాపుదల కొరకు పెట్టినటువంటివిగా కూడా ఉంటుంది. తర్వాత ఈ యొక్క జీవులు ఏం చేస్తున్నాయంటే పాటలు పాడుతున్నాయి. స్తుతిస్తున్నాయన్నమాట. 8వ వచనం. ఆ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండినవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మనకు రాత్రింపగలు చెప్పుచుండెను. ఇది వీళ్ళ స్థుతి ఏమిటంటే దేవుని ఆరాధనలో దేవుని పరిశుద్ధతనే ఎత్తి పరిశుద్ధతకు అంత ప్రాముఖ్యత. హెబ్రీ భాషలో ఒక విషయాన్ని 3 సార్లు రిపీట్ చేస్తే ఫైనల్ పూర్తిగా నొక్కి చెప్పినటువంటి విషయము. దట్ ఈస్ కరెక్ట్ అంతే. దానికి తిరుగులేదు అన్నటువంటి అర్థం ఇస్తుంది. అందుకే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని 3 సార్లు కాబట్టి దేవుణ్ణి ఆరాధించే విషయంలో మనం గూడా పరిశుద్ధతకు ప్రాముఖ్యత ఇవ్వాలి. మన హృదయము, మన మనస్సు, మన ఆలోచనలు ఎలాగున్నాయి ఇవన్నీ మర్చిపోయి మనం ఆరాధన చేయడానికి వెళ్ళినప్పుడు వట్టిది. అందుకే దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నప్పుడు ఆదివారం పూటన ఉదయం మనం ప్రార్థనలో మన హృదయాన్ని పూర్తిగా కడుక్కొని ఎవరి మీదైనా కోపము, ఆయాసం ఉంటే వాటినన్ని క్షమాపణ అడిగి వెళ్ళాలి. అప్పుడు దేవుడు మాట్లాడతాడు. మనకు ఆ గ్రహింపు వాక్యం సరిగ్గా తెలియకపోయినప్పుడు గ్రహింపు లేని స్థితిలో దేవుని మందిరానికి వెళ్లి పాస్టర్ ఈరోజు ప్రిపేర్ అవ్వలేదు గదా! మెసేజ్ బాగోలేదు గదా! అనుకుంటాం. ఇక్కడ దూతలు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధుడని మాత్రమే చెప్తున్నారు తప్ప వేరేది లేదు. 4వ అధ్యాయం 10, 11 చివరిది. ఆ 24 పెద్దల సింహాసనం ముందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు ప్రభువా మా దేవా నువ్వు సమస్తమును సృష్టి
నీ చిత్తమును బట్టి అవి ఉండెను. దానిని బట్టియే సృష్టింపబడెను. గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావం అర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. వీరు మనుషులే దూతలు గారని చెప్పడానికి కారణం ఏంటంటే, దూతలకు కిరీటములివ్వరు. దూతలు సాగిలపడి నమస్కరించినట్టుగా కూడా బైబిల్‌లో లేదు. కాబట్టి వీళ్ళు దూతలు కాదు, మన పెద్దలే. ఈ పెద్దలు కూడా సింహాసనమందు ఆసీనుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని వాళ్ళు అంగీకరిస్తూ, తమ కిరీటములు పక్కన పెట్టడం అంటే, తాము నీకంటే తక్కువ వారము, నీవు మా అధికారివి, పైవాడివి అని దానికి సూచన. సాగిలపడి వారు గూడా దేవుడిని ఆరాధిస్తారు. ఆ 4 జీవులు ఆరాధించాయి. ఆయనతో పాటు ఉన్నట్టు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నట్టు 24 సింహాసనం మీద కూర్చున్న పెద్దలు కూడా ఆయనను ఆరాధిస్తూ కాబట్టి ఈ 4వ అధ్యాయం సింహాసనం పూర్తిగా ఫోకస్ చేయబడింది. అంటే ఆయన రాజై ఉన్నాడు. ఆయన పరిపాలిస్తున్నాడు. బలము, ప్రభావము, ఘనత, మహిమ అన్నీ ఆయనకే చెందినవని మనకు ఈ చాప్టర్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేస్తున్నాం. సింహాసనమందు ఆసీనుడు అయినటువంటి దేవా, లోకమును పరిపాలిస్తూ, లోకం యొక్క స్థితిని గమనిస్తూ, ఈ ఆదుపాజ్ఞల చేతనే సమస్తాన్ని కంట్రోల్ చేస్తున్నాం. అది మాకు తెలియక మేము కలవరపడతాం, భయపడతాం, పోతామేమో అనుకుంటాం.